ఎంబీఓ అండ్ ఎఫ్ఎస్ఓ రిజల్ట్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. తొందరగా వస్తాయన్న రిజల్ట్ కాస్త లేట్ అవుతుంది. బట్ దానికి కారణాలు ఏంటన్నది మనకు తెలియదు. కానీ మన స్టూడెంట్స్, మన ఫ్రెండ్స్, మన వాళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి కట్ ఆఫ్ అన్నది మరీ ఎక్కువగా ఉండదు, అలాగని మరీ తక్కువగా ఉండదు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు కట్ ఆఫ్ ఉంటుంది, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కు కట్ ఆఫ్ ఉంటుంది. అయితే మెన్స్ స్కోర్ ఎంత అనేది మాట్లాడుకుందాం, ఉమెన్స్కి సేఫ్ స్కోర్ ఎంత అని మాట్లాడుకుందాం, రిజల్ట్ ఎప్పుడు అన్నది కూడా మాట్లాడుకుందాం. ఓకే, ఇది అంచనాలను బట్టి చెప్తున్నదండి. ఎవరు చెప్పినా అంచనాలు బట్టి చెప్పేది. ఓకే, వెళ్దాం. మొదటి పాయింట్, ఎందుకు కట్ ఆఫ్ తగ్గుతుంది? ఎందుకు కట్ ఆఫ్ తగ్గుతుంది అంటే ఇక్కడ ఎస్ఏ అన్నది గేమ్ చేంజర్ అండి. చాలామంది క్వశ్చన్ డిమాండ్ చేసింది రాయలేదట. చాలామంది ఆ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వలేదట. చాలామంది ఫాలో అవ్వకుండా రాశారు, 2 పెన్నులు వాడారు, అండర్లైన్ చేశారు, ఆ సింబల్స్ వాడారు అని చాలా కామెంట్స్ వచ్చాయి. అప్పుడు ప్రస్తుతానికి గ్రూప్ 2 ప్రిపరేషన్లా ఉన్నాం కాబట్టి దాని గురించి ఎక్కడ నేను మాట్లాడలేదు. కానీ చాలామంది అడుగుతుంటే వారి కోసం నేను మాట్లాడుతున్నా ఈరోజు. ఎస్ఏ అన్నది గేమ్ చేంజరు. కాబట్టి కట్ ఆఫ్ అన్నది తగ్గే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. 15 మార్కులు, 18, 20 ఈ మార్కులు తెచ్చుకోవడం క్యాస్ట్ ప్రకారం కష్టమా అంటే కష్టమే కదా. ఇప్పుడు ఒక ఎగ్జామ్లో 20 మార్కులు తెచ్చుకోవాలి, 50 మార్కుల కంటే చాలా కంటెంట్ ఉండాలి. ఆ క్వశ్చన్ ఏదైతే డిమాండ్ చేసిందో అది నువ్వు రాసి ఉండాలి. ప్రపంచ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రపంచంలో అడిగారు, భారతదేశంలో అడిగారు, ఆంధ్రప్రదేశ్లో అడిగారు. అంటే ఏ ప్రాంతంలో ఎలాంటి అడవులు ఉన్నాయి, వాటి లక్షణాలు ఏంటి అని అడిగారు. కాబట్టి క్వశ్చన్ డిమాండ్ చేసినది రాసిన వాళ్ళు సేఫ్. అలా కాకుండా ఏదంటే అది రాసింటే మార్క్స్ వేయరండి. జాబ్ కదా ఇది. కాబట్టి ఈ మార్క్స్ తెచ్చుకోవడం కూడా కష్టమే. అయితే 15 మార్కులు అనేవి తెచ్చుకోవడం కొంచెం సులభమే. 18, 20 బాగా రాసిన వారికి సులభం. ఓకేనా, నేనేం మాట్లాడుతున్నా అంటే బాగా రాసిన వారికి సులభం. ఏదో రాద్దాంలే అని అటెంప్ట్ చేసిన వారికి ఇక్కడ కష్టమవుతుంది. ఉన్న నిజాలు మాట్లాడుకుందాం, ఇక్కడ కష్టమవుతుంది. దీని తర్వాత ఎస్ఏ బాగా రాసి అట్లీస్ట్ పేజెస్ అండి, నాట్ పేపర్స్, పేజెస్ ఒక 4 పేజెస్ రాసిన యూ విల్ గెట్ ద ఛాన్స్. ఓకే, పేజెస్ మంచిగా రాసి ఉంటే, మంచి అటెంప్ట్ ఇచ్చింటే, ఎలాంటి కొట్టువేతలు, ఆ పేపర్ని ఎలాంటి గలీజ్ చేయకుండా ఒక నీట్నెస్ని మెయింటైన్ చేసి నీట్గా రాసి ఉంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇన్విజిలేటర్ అంటున్నా, కరెక్షన్ చేసే అతనికి మంచి ఒక గుడ్ ఒపీనియన్ వస్తుంది కదా. నువ్వు నీట్గా మెన్షన్ చేసుకుంటా అడవులేంటి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఇక్కడ ఎలా ఉంటుంది అన్నది రాసింటే ఓకే, యూ సేఫ్. కాబట్టి 15, 18 మార్కులు తెచ్చుకోవడం కూడా కష్టమే. నేను గత వీడియోలో చాలా అంటే ఒక నెలల కిందట చెప్పాను, ఒక్కొక్కరికి 10, 8, 7, 11 అంటే 15 మార్కులు తెచ్చుకోవడం కూడా కష్టమే. అంటే ఎందుకంటే వారు చేసిన మిస్టేక్స్ వల్ల కష్టం. బాగా చదివి రాసినోడికి ఎలాగో వస్తాయి, అంటే మిస్టేక్ చేసిన వాళ్ళకి కష్టము ఇక్కడ అనమాట. ఇంకా దీన్నే ఆలోచించకుండా ఉండక ఓకే, 1 స్టెప్ రాశారు, అయిపోయింది. ఎస్ఏ బాగా రాసి మంచి స్కోర్ ఉంటే మీరు వాకింగ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి అంతే. లేదు నేను ఎస్ఏ బాగా రాలేదనుకోండి, లేదా మార్క్స్ మంచిగా లేవు, మెన్స్కి అయితే 100 కూడా లేవు, 90 కూడా లేవు అనుకోండి, 90 కంటే బిలో ఉన్నాయనుకోండి, నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ గ్రూప్ 2, గ్రూప్ 1 ఇవి ఉన్నాయి, ఇది ట్రై చేయండి. ఓకేనా. అయితే ఎంత కట్ ఆఫ్ ఉంటే సేఫ్ అన్నది మాట్లాడదాం ఒకసారి. ఇది నా ఎక్స్పెక్టేషన్స్ అండి. ఇలా ఉండొచ్చు, మేబీ మెన్స్కి 100+ ఉండొచ్చు, 110 110+ ఉండొచ్చు, అంటే ఓపెన్ కేటగిరీ ఓబీసీలకి.
అయితే ఎస్సీ ఎస్టీ మెన్లకి 100 ఉంటాయి, 100+ ఉంటుంది. అంటే ఇంకా ఇందులో కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వారికి 90 ఉన్న మీన్స్ సేఫే, 90 మార్క్స్ ఉన్న సేఫే. తర్వాత ఉమెన్స్ విషయానికి వస్తే 80 మార్కులున్నా మీరు క్వాలిఫై అయిపోతారు. ఎందుకంటే చాలా తక్కువ మంది ఎగ్జామ్ రాశారు ఉమెన్స్. మీరు 80 ఉన్నా, నేను చెప్పిన వాటికంటే ఇంకా 10 మార్కులు తక్కువ ఉన్నా మీరు సేఫే. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్తున్న మార్క్స్కి ఒక 10 తక్కువ ఉన్నా కూడా మీరు సేఫే. ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ 70+ ఉన్నా సేఫే, 70+ ఉన్న సేఫే, ఇంకొక 10 తక్కువ ఉన్నా సేఫే. కాబట్టి మీరు జాగ్రత్తగా మీ వాకింగ్ టెస్ట్కి మీరు ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు అంటే ఇక్కడ నేను చెప్తున్న ఈ స్కోర్ వచ్చి ఎస్ఏ పేపర్ మీరు బాగా రాసింటే మీరు ముందు స్టెప్ వెళ్ళిపోండి. ముందు స్టెప్ చెప్పి అలా కాకుండా మీరు ఎస్ఏ రాసేటప్పుడు జస్ట్ 1 పేజ్ రాసి ఏదో కంటెంట్ లేకుండా రాసిస్తే అది అవ్వదు. మంచి కంటెంట్ రాసిండి ఎస్ఏ మీద జస్ట్ ఓకే మేము డెఫినెట్గా క్వాలిఫై అవుతాం అనుకున్నవారు ఈ స్కోర్ వచ్చింటే మీరు వాకింగ్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వండి. అడ్వాన్స్గా కంగ్రాట్స్ అండి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అంటే చాలామంది అంటున్నారు ఒక 10 డేస్ లోపు రిజల్ట్ రావచ్చంట. ఒక 10 డేస్ లోపు రిజల్ట్ రావచ్చంట. ఏప్రిల్ మంత్ ఎండింగ్ లోపు ఖచ్చితంగా రిజల్ట్ వస్తాయి, ఇది పక్కా అంట. ఓకే, ఏప్రిల్ మంత్ ఎండింగ్ లోపు రిజల్ట్ వస్తాయి. మీరు చక్కగా చదవండి, మీ టయాన్ని వేస్ట్ చేసుకోకండి. ఇంకా ఎస్ఏ బాగా రాసి ఇక్కడ చెప్పిన కట్ ఆఫ్ మార్క్స్ ఇలా వచ్చింటే ఒక 10 అటో ఇటో వచ్చింటే ప్రశాంతంగా మీరు పీఈటీకి ప్రాక్టీస్ మొదలు పెట్టండి. ఎందుకంటే 25 కిలోమీటర్లు, తర్వాత అమ్మాయిలకి 16 కిలోమీటర్లు ఈజ్ నాట్ ఈజీ. ఓకే, జాగ్రత్తగా మొదలు పెట్టండి. వన్స్ అగైన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఆల్. ఓకే, ఆల్వేస్ బీ హ్యాపీ. ఏం జరిగినా మన మంచికే. అవ్వకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్లు ఉన్నాయి, జాగ్రత్తగా చదవండి. ఈసారైనా ఈ నోటిఫికేషన్లో సక్సెస్ రావాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్.